నాకు నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఏంటంటే నేనింకా ఎలా బావుంటాను? అనిల్ నాకప్పుడప్పుడు అనిపిస్తుంది సంజు కంటే నన్ను నువ్వే ఎక్కువగా అర్థం చేసుకున్నావని. నా బాస్ గురించి అలా మాట్లాడకండి శివాని. అతనికి మీరంటే ఇష్టం. హలో, మీ బాసు నువ్వు మరి అంత డిఫరెంట్ చెయ్యకు. మీ బాస్కే నేను బాస్ని, ఇండైరెక్ట్ గా కూడా నీకు కూడా బాస్ని. ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా మీరు నాకు బాసే. మీరు నా బాస్ కి బాస్ కాబట్టి మీరు నాకు సూపర్ బాస్ అవుతారు. ఒక సెల్ఫీ తీసుకుందాం శివాని. వద్దు, నా డ్రెస్ బాలేదు. అయినా అందంగానే ఉన్నావు కదా. అంటే అంటే అద్భుతంగా ఉన్నావు, అందంగా ఉన్నావు అంటున్నాను. అందంగా ఉన్నానా అద్భుతంగా ఉన్నానా ఏదో డిసైడ్ చేయి. అంటే అద్భుతంగా అందంగా ఉన్నావు. నేను కనీసం లిప్స్టిక్ కూడా పెట్టుకోలేదు. వద్దు ప్లీజ్. అరే అసలు మీలాంటి వాళ్ళకి లిప్స్టిక్ అవసరమా చెప్పండి. న్యాచురల్ బ్యూటీ మీరు, న్యాచురల్ బ్యూటీ. నువ్వు మరీ నాటివి. మగవాళ్ళంతా ఇంతే, వాళ్ళకి నచ్చిందే చేయాలనుకుంటారు. సెల్ఫీ తీసుకుందామా? చూపించు. నీకు తెలుసా, నా లైఫ్ నిజంగా సాడ్, కానీ నువ్వు దాన్ని మార్చేస్తున్నావు. వావ్. మీరు నవ్వుతుంటే చూడడానికి చాలా బాగుంది. మేక్స్ మీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అయితే నువ్వు నన్ను జీవితాంతం సంతోష పెట్టాల్సి ఉంటుంది. ఆ? ఖచ్చితంగా మీ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఏదైనా చేస్తాను, ప్రామిస్. చూద్దాం, ఊరికే మాటలేనా లేదా ఏమైనా చేస్తావా అని. ఒకసారి నన్ను ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయను. ప్రూవ్ ఇట్. మేక్ మీ హ్యాపీ, మేక్ మీ లవ్. ఏదో ఒకటి చేసి ఆ నిమిషాన్ని మర్చిపోకుండా చెయ్యి. అంతేనా? ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడు నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడేమనేవాడు తెలుసా? అంత గొప్ప అండి, ఇంత గొప్ప అండి, అది ఇది అని అనేవాడు. కానీ నాకు రే నువ్వు సరిగ్గా మాట్లాడరా బాబు అనేవాడిని. వాడు ఇప్పుడు పాన్ పరాగ్ తీసుకుని సరే నచ్చలేదా వేరే చేస్తాను, డాన్స్ ఆడతాను. బోరింగ్. అలాగా, ఇప్పుడు చూడు. సరే నేనే వస్తా. నాకు Oh God. బాగా కాలిందా? ఒక పంచి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు నేను చెప్పాను కదా అక్కడే ఉండమని. పద, హాల్లోకి వెళ్దాం. స్టాప్ ఇట్ అనిల్. ఏం చేస్తున్నావు?
అనిల్ నాకు కోపం వస్తోంది. అనిల్ అనిల్ నువ్వు ఏం చేస్తున్నావు? అనిల్ ఒకవేళ ఇది ప్రాంక్ అయితే దయచేసి ఆపు. నాకు అస్సలు నచ్చలేదు. అనిల్ గెటప్. అనిల్ గెటప్. పైకి లే, ఇక్కడి నుంచి వెళ్ళు. అనిల్ అనిల్ ప్లీజ్ లేకు, బయటికి వెళ్ళు. అనిల్ దయచేసి పైకి లే. అనిల్ ప్లీజ్. లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. అనిల్ నీకు పిచ్చి పట్టిందా? ఐ లవ్ యూ. అనిల్ ప్లీజ్ స్టాప్ దిస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. షట్ అప్ అనిల్. లవ్ యూ శివాని. షట్ అప్. అనిల్ ప్లీజ్ స్టాప్ ఇట్. లవ్ యూ. అనిల్ నాకు నిజంగా చాలా భయంగా ఉంది, ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అనిల్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఐ లవ్ యూ. అనిల్ 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 ప్లీజ్ స్టాప్ ఇట్. అనిల్ అనిల్ ప్లీజ్. ఐ లవ్ యూ శివాని. ఐ నీడ్ యూ. నీకు నేను కావాలని నాకు బాగా తెలుసు. నో అనిల్, నో, అలాంటిదేం లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అనిల్ ప్లీజ్. అనిల్ నాకు చాలా నొప్పెడుతోంది. అనిల్ మీ లంచ్. నీకు రాత్రి ప్లాన్ గుర్తుందిగా? దయచేసి మర్చిపోకు. సర్లే, ఓకే. టైంకి వచ్చేసి లాస్ట్ మినిట్ ప్లాన్ అంటే నాకు అస్సలు నచ్చదు. స్టార్టింగ్ ఎంజాయ్మెంటే మిస్ అయిపోతాం. ఈ ఇడియట్ అనిల్ ఎక్కడా? కాల్ అనిల్. నా లెహంగా ఎప్పుడు తీసుకొస్తావు? ఇప్పటికిచ్చి రేపటికి 3 నెలలు అవుతోంది. ఎల్లుండి బంటి పెళ్ళుంది. దానికి ఏం వేసుకోమంటావు? మర్చిపోయాను. సంజు, నువ్వు అన్నీ మర్చిపోతావు. ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతావు. హలో సార్. అనిల్, నువ్వెక్కడున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ సార్, అంటే నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. నేను వచ్చేస్తాను. అనిల్, ఐ వాంట్ టాలరేట్ దిస్. నీ వల్ల నాకు లేట్ అయింది. ఎందుకలా బెదిరిస్తున్నావు? మన కోసం ఎంత కష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఓ పని చేయి, నన్ను మాల్లో వచ్చి మీట్ చేయి. ఓకే సార్. అక్కడ నేను పికప్ చేసుకుంటాను. ఓకే సార్. సరే శివాని, నేను బయలుదేరుతున్నాను. సాయంత్రం వచ్చి కలుస్తాను. మరి నా లెహంగా? నీ లెహంగా ఈరోజు వచ్చేస్తుంది. హలో మ్యామ్, ఇదిగోండి మీ లెహంగా. థ్యాంక్ యూ. లోపలికి రా. రా లోపలికి రా. మీ లెహంగా చాలా భారీగా ఉంది. దాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. అందుకే ఎన్ని రోజులు అక్కడే ఉండిపోయింది. ఆనంద్, రియల్లీ సారీ. నీకు ఇలాంటి పనులని చెప్పి అయ్యో కష్టపెడుతున్నాను. పర్లేదు మ్యామ్, ఇట్స్ టోటలీ ఫైన్ మ్యామ్. మీకోసం నేను ఏ పనైనా చాలా సంతోషంగా చేస్తాను. ముందు నన్ను మ్యామ్ అని పిలవడం ఆపేస్తావా? నా ముందు ఎందుకింత ఫార్మల్గా ఉన్నావు? నన్ను శివాని అని పిలువు. నీకంటే అంత పెద్దదాన్ని ఏం కాదు. మ్యామ్ అయినా మిమ్మల్ని పేరుతో ఎలా పిలవగలను? ఎందుకు నన్ను పేరుతో పిలవలేవు? మీరు మా బాస్ వాళ్ళ వైఫ్ మ్యామ్. అయితే మీరు కూడా నా బాసే కదా. యూ హ్యావ్ ఎ పాయింట్. ఓకే ఓకే మ్యామ్, ఐ హావ్ టు లీవ్. అదేంటి? కాసేపు కూర్చో. ఆలోపేనా? ఆఫీస్కి లేట్ అవుతుంది. నా కోసం కాఫీ పెట్టుకోబోతున్నాను. నీకోసం టీ లేదా కాఫీ పెట్టనా? లేదు మ్యామ్, అక్కర్లేదు. ఇట్స్ ఓకే. ప్రతిదానికి ఎందుకంత తొందరపడతావు? ఒక్కోసారి మనసు చెప్పింది కూడా వినాలి. అంతేకాకుండా నాకు కూడా నువ్వు ఫేవర్ చేశావు. అంతేకాకుండా నాకంటే నేను పెట్టే కాఫీ చాలా ఫేమస్. సో ఐ డోంట్ థింక్ సో నా కాఫీ నువ్వు మిస్ అవ్వు అనుకుంటా. షూర్, ఐ వుడ్ నాట్. కానీ నేను మీకు ఎటువంటి ఫేవర్ చేయలేదు కదా మ్యామ్. సో స్టాప్ కాలింగ్ మీ మ్యామ్. కూర్చో. కాసేపు శివాని అని పెట్టడానికి ప్రాక్టీస్ చేయి. సారీ. ఆ లోపు కాఫీ తీసుకొస్తాను. హ్యావ్ ఎ సీట్. ఓకే.
నీ గర్ల్ ఫ్రెండ్ని నువ్వు బాగా ఇంప్రెస్ చేసావనుకుంటా, అచ్చం నన్ను చేసినట్టుగానే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు యాక్చువల్లీ. అండ్ ఈ పనులన్నీ నేను ఇంప్రెస్ చేయడం కోసం చేయను. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇలాంటి పనులు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే నేనంటే నీకు ఇష్టమా? చెప్పు, నీకు నా దగ్గర ఏం నచ్చింది? చెప్పు, నాలో నీకేం నచ్చింది? అంటే అన్నీ, మీ స్మైల్, నా గురించి చాలా కేర్ తీసుకుంటారు, నా కోసం ఇలాంటి అద్భుతమైన కాఫీ కూడా ఇస్తూ ఉంటారు. సారీ, అంటే మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ చెప్పాను. ప్లీజ్ సార్కి ఈ విషయాలన్నీ చెప్పొద్దు, తర్వాత అప్సెట్ అవుతారు. సార్ ఎందుకు అప్సెట్ అవుతారు? తన భార్యని పొగుడుతూ ఉంటే ఇంకా సంతోషించాలి. ఓకే, డోంట్ వరీ. మనిద్దరి మధ్య ఏముందో మనిద్దరి మధ్య ఉంటుంది. ఓకే, చిల్ యార్. ఓకే. నమస్కారం, నా పేరు రాజీవ్ భరద్వాజ్. నేరం ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇది ఒక కథ. ఒక బేబ్, తన కాలేజ్ డ్రామా క్వీన్ శివాని, అలాగే లక్నో బిజినెస్ మ్యాన్, దెన్ ఐటీ జీనియస్, నౌ రైజింగ్ ఆంటర్ప్రెన్యూర్ సంజయ్. సంజయ్ ఇంకా శివాని ఎలా కలుసుకున్నారంటే తన ఫ్రెండ్ వెడ్డింగ్ పార్టీలో. వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. పెద్ద గొడవ వచ్చింది. వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. శివాని చిన్నప్పటి నుంచే చాలా అల్లరి చేసే పిల్ల. మిగతా వాళ్ళు ఆనందంగా ఉంటే అది చూసి తను ఆనందపడుతుంది. ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోసం కంటే ఇతరుల కోసం బతుకుతారు. పెళ్లి తర్వాత కూడా సంజయ్ యొక్క ప్రేమ కోసం శివాని తన కెరియర్ని, తన అంబిషన్ని మొత్తంగా సాక్రిఫైస్ చేసి ఒక నార్మల్ హౌస్ వైఫ్గా అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకంటే సంజయ్కి మొత్తంగా తన టైంని ఇవ్వాలనుకుంది. ఇంకో వైపు సంజయ్ తన ఐటీ బిజినెస్ని డెవలప్ చేయడానికి పూర్తి ఫోకస్తో కాన్సన్ట్రేట్ చేశాడు. మెల్లిమెల్లిగా రోజులు కూడా గడిచాయి. సంజయ్ తన బిజినెస్లో ఎంత బిజీ అయిపోయాడంటే శివానికి టైం ఇవ్వలేదన్న సంగతి అస్సలు పూర్తిగా మర్చిపోయాడు. కానీ శివాని కంప్లీట్ చేయలేదు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయింది. ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, కాంప్రమైజ్ సొల్యూషన్కి మార్గం కాదు అని. రాదర్ ఇట్స్ లీడ్ టు న్యూ కాంప్లెక్సిటీ. శివాని ఇంకా సంజయ్కి కూడా ఇలాగే జరగబోతోందా? రండి చూద్దాం. The number you are trying to reach is currently unavailable. We're sorry. Your call cannot be completed as dialed. Please check the number and dial again, or call your operator to help you. శివి, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కనీసం ఫోన్ అయినా తీయొచ్చు కదా. నేను క్లయింట్తో ప్రెజెంటేషన్లో ఉన్నాను. ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేశాను. ఆన్ చేయడం మర్చిపోయాను. శివి, నేను చెప్పేది విను. ఈరోజు సినిమా చూడడానికి వెళ్ళకపోతే ఏంటి? ఈరోజు మనం ఓటీటీలో చక్కటి మూవీ చూద్దాం. ఏమంటావు? ఫుల్ ఆన్ ఏసీలో ఒక దుప్పటి కప్పుకుని, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని చాలా సరదాగా సంతోషంగా రొమాన్స్ చేద్దాం. రాత్రంతా మనం థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూద్దాం. ఈ పిక్చర్లన్నీ ఓల్డ్ ఫ్యాషన్ కదా. చూడు బేబీ, ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండ్. సో రొమాంటిక్ అండ్ మోర్ ఇంటిమేట్. ఏమంటావు? నేను ఇత కూర్చొని ఏది చూడదలుచుకోలేదు. నీ ఉద్దేశం ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. నువ్వున్నావే కోపంలో ఈ కాలనీలో బేబీలో ఉన్నావు. మరి ఓవర్గా ఐస్ పెట్టకు.
నిజంగానే ఈ ఏరియాకి నేను బేబ్ని అయిపోతే నీ స్మార్ట్నెస్ అంతా మాయమైపోతుంది. అరే రే, నీ క్యూట్నెస్ ఉందే ఏదో ఒక రోజు నన్ను చంపకుండా వదిలిపెట్టదు. ఇక మాటలన్నీ ఆపేసి వెళ్ళి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. నేను డ్రింక్స్ ఇంకా స్నాక్స్ రెడీ చేస్తాను నువ్వు ఆశపడ్డ రొమాన్స్ కోసం. నిజంగానా? యు ఆర్ ద బెస్ట్. ఇదిగో నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఐస్ పెట్టేస్తూ ఉంటాడు మాయగాడు. రొమాన్స్ కూడా ఒంటరిగానేనా? ఈ రాత్రి నేను ఎలా గడపాలి? సార్, ఆ బండి ఆపాలి. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఈ కోట్ కూడా తీసుకో. ఓకే సార్. థ్యాంక్ యూ. జ్యూస్ తాగి వెళ్ళు. నో మ్యామ్, థ్యాంక్ యూ. ఇది నీకోసమే చేశాను. మీ మేడం ఇంత ప్రేమతో చేసిచ్చారు కదా, తీసుకో. దాన్ని అక్కడ పెట్టు. నో మ్యామ్, ఇట్స్ ఓకే. అరే 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 మెల్లగా, ఎందుకంత తొందరపడుతున్నావు? మీటింగ్కి వెళ్ళాలి, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఓకే మ్యామ్, గుడ్ డే. గుడ్ డే. థ్యాంక్ యూ, బాయ్. టేక్ కేర్. యూ టూ. ఇంత సర్కాస్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వాడికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు. వాడి చేత గొడ్డి చాకరీ చేపిస్తున్నారు. వాడికి మరి భారం ఎక్కువేస్తున్నారు. వాడొక ఐటీ ప్రొఫెషనల్. ఐటీ ప్రొఫెషనల్ అయితే ఏంటి? హిజ్ మై ఎంప్లాయీ. వాడు నా దగ్గర పనిచేస్తున్నాడు. వాడికి నెల జీతం ఇస్తున్నాను. ఇంకా ఇందులో మంచి చెడు అంటూ ఏముంది? సరే, నువ్వు శాలరీ ఇస్తున్నావని నేను ఒప్పుకుంటాను. నువ్విచ్చే శాలరీ తన జాబ్కి ఇలా పర్సనల్ పనులకి మాత్రం కాదుగా. కార్లు తొడవడం, మార్కెట్కి పంపించడం, ఆ పని ఈ పని, దిస్ ఇస్ నాట్ డన్. సరే అయితే ఈరోజు నేను నీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. ఈరోజు ఏమంత ముఖ్యం? ఎందుకంటే ఈరోజే నా మిస్ యూనివర్స్ పుట్టింది. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే మై లవ్. నీకు గుర్తుందా? చూసా నువ్వు చాలా అక్యూజ్ చేస్తున్నావు. మీ ఆయనకి ఏమీ తెలియదని. తెలివైన అమ్మాయి. చాలా తెలివైందనివే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే వినా, ఈరోజు రాత్రి నేను నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వు రెడీగా ఉండు. హలో శివాని. హాయ్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఏంటి ఈరోజు ఇటువైపు వచ్చావు? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే పంపారు. సారేది నిన్ను తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారా? అవును. ఐఎమ్ సో సారీ. ముందు కూర్చో. థ్యాంక్ యూ సో మచ్. బై ది వే, డ్రెస్ చాలా బాగుంది. అది వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు. నీకెలా తెలుసు ఇందులో డ్రెస్ ఉంది, అది వేసుకుంటే నేను బాగుంటానని? ఎందుకంటే ఆ డ్రెస్ నేనే సెలెక్ట్ చేశాను కాబట్టి. నువ్వా? అంటే సార్ కొంచెం బిజీగా ఉండిపోయారు. సో మీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వమన్నారు. ఈ డ్రెస్ నాకు నచ్చింది, అందుకే తీసుకొచ్చాను. ఈ డ్రెస్లో మీరు నిజంగా చాలా అందంగా ఉంటారు. ఐ విజువలైజ్ యూ ఇన్ ఇట్. నువ్వు ఎలా అంటున్నావు ఇందులో నేను చాలా అందంగా ఉంటానని? ఎందుకంటే నా చాయిసెస్ మరి అంత దారుణంగా ఉండవు. ఐ నో దాట్.
మీరు హ్యాపీగా లేరా? లేదు లేదు, అలాంటిదేం లేదు. అది సరే గాని ఈ డ్రెస్ నేను ఒకసారి వేసుకొని వస్తాను. ఆ తర్వాత నువ్వు చూసి చెప్పు ఎలా విజువలైజ్ చేసావో, అలాగే ఉన్నానా లేదా బాలేనా అని. ఓకే సరే ఓకే. సంజు, నిన్ను నీకు ఎప్పటికీ క్షమించను. నువ్వు ఇలా చేసావు. ఎలా ఉన్నాను? నేను ఇమాజిన్ చేసిన దానికన్నా మీరు ఇంకా అద్భుతంగా ఉన్నారు. సీరియస్లీ? ప్రామిస్గా చెప్తున్నాను. సరే, నా ఫోన్లో మిమ్మల్ని కొన్ని ఫొటోస్ తీస్తాను శివాని. ప్లీజ్ వద్దు, నేను ఫోటోలో చాలా లావుగా కనపడతాను. ప్రామిస్గా చెప్తున్నాను, చాలా అద్భుతంగా ఉన్నారు. ఒకసారి వచ్చి నించోండి. చూడడానికి చాలా బాగున్నారు, చాలా సూపర్గా ఉన్నారు. వావ్. ఒక సెకండ్, ఏదైనా పోస్ ఇవ్వండి. ఇలా వావ్. చూపించు. చెప్పండి కదా, చాలా అందంగా ఉన్నారు. నీకు అసలు వర్ణించడమే తెలియడం లేదు. ఏదో ఒకటి అందంగానే ఉన్నారు కదా. సరే, ఒక పోజ్ ఇవ్వండి ప్లీజ్. సరే, పోజ్ ఇవ్వండి. కమాన్. ఇలా పర్ఫెక్ట్. చేంజ్ ఇంకా బాగుంది. చేంజ్ శివాని, చేంజ్. వావ్, నైస్. చేంజ్. వావ్, బ్యూటిఫుల్. చేంజ్. కమాన్, క్విక్. చాలా బాగున్నారు. వెరైటీగా ఒక పోజ్ ఇస్తాను. చేంజ్ ఎక్స్ప్రెషన్. యా, ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు. యు లుక్ బ్యూటిఫుల్. చాలు, ఎన్ని ఫొటోస్. నీ ఫోన్ మెమరీయో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని నాకు పంపించు. ఓకే మ్యామ్. అంతేకాదు, నీ ఫోన్ లోంచి వెంటనే ఫొటోస్ అన్ని డిలీట్ చేసాయి. ఎందుకు? ఆబ్వియస్లీ అనిల్. అన్ని ఫొటోసా? అన్ని అంటే అన్ని. శివని, ఒక ఫోటోనైనా ఉంచుకో నువ్వు. సరే ఓకే, నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవడానికి 2 ఉంచుకో. థ్యాంక్ యూ శివాని. నువ్వు చాలా క్యూట్. నీకు తెలుసా, చాలా రోజుల తర్వాత నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు అచ్చం నాలాగే. సరే అయితే ఓకే, ఈ సంతోషమైన మూమెంట్ ని సెల్ఫీలో క్యాప్చర్ చేసుకుందాం. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. షట్ అప్, నువ్వు మరీ స్మార్ట్ అయిపోతున్నావు. ఓ, యు థింక్ సో? యాజ్ ఇఫ్ యు డోంట్ నో. చాలే ఆపు, నా నోటితో చెప్పాలని అనుకుంటున్నావు కదా. నాకైతే అర్థం కావట్లేదు. మరి అంత స్మార్ట్ గా బిహేవ్ చేయకు. సెల్ఫీ తీ. నిజంగానే నువ్వు పొగిడేంత గొప్పవాడినా నేను? సెల్ఫీ ఇప్పుడు తీ. Shibi, I'm sorry. Honey, I'm extremely sorry. నువ్వు నమ్ముతావో లేదో కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు చాలా పనులు పడ్డాయి. ఇట్స్ ఓకే సంజు, నాకు కూడా అలవాటైపోయింది. ఎన్ని సారీలు చెప్తావు, అది కూడా ఎప్పటి వరకు? లెట్ ఇట్ బి. షిబి బంగారం, క్లయింట్స్ దగ్గర నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ప్రాజెక్ట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుతుంటే నేను కాదనలేకపోయాను. నీకు కూడా బాగా తెలుసు ఈ ప్రాజెక్ట్ నాకు ఎంత ఇంపార్టెంట్ అని. పర్వాలేదులే సంజు, నాకు కూడా తెలుసు హౌ ఇంపార్టెంట్ దిస్ ప్రాజెక్ట్ టు యూ. టేక్ ఇట్ ఈజీ.
సరే, నీకు అనిల్ ఏదైనా పార్సల్ తీసుకొచ్చి ఇచ్చాడా? తీసుకొచ్చిచ్చాడు. డిడ్ యూ సీ ఇట్? యా, ఐ సా ఇట్. డిడ్ యూ లైక్ ఇట్? డిడ్ యూ లైక్ ఇట్? శివి, వేసుకునేది నువ్వే కదా, నువ్వే చెప్పు, నీకు నచ్చిందా లేదా? నేను ఇప్పుడు అదే డ్రెస్ వేసుకోనున్నాను. నువ్వు నా కోసం కొన్నది. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, మీరు నా కోసం కొనమన్నది మీ జూనియర్ ఎంప్లాయీతో. ఇది ఎంత ఇన్సల్టో తెలుసా సంజు? నువ్వు ఎలా ఇలా చేయగలుగుతున్నావు? ఇది మన పర్సనల్ మూమెంట్, నా బర్త్డే. అనిల్ నా కోసం డ్రెస్ తీసుకొచ్చినప్పుడు నేను ఎంత ఎంబారస్డ్గా ఫీల్ అయ్యానో తెలుసా? ఎంత బాధ అనిపించిందో. వాడి చాయిస్కి డ్రెస్ తీసుకొచ్చాడు. అసలు ఆ గిఫ్ట్ ఏంటో కూడా నీకు తెలీదు. సంజు, నువ్వు అసలు నాకు ఏమి ఇవ్వకపోయినా నాకేమీ అంత బాధ అనిపించదు. బట్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఒక ఎంప్లాయీ చాయిసా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యువర్ బ్లడీ చాయిస్. ఓ, కాస్త జరగండి సంజు. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. చెప్పు సంజు, ఈ డ్రెస్ ఎలా ఉంది? చెప్పు సంజు, హౌ ఈస్ మై డ్రెస్ లుకింగ్? హౌ ఈస్ యువర్ గిఫ్ట్ లుకింగ్? శిబి, నిజంగా చాలా సారీ. నీకు తెలుసు కదా ఈరోజు నీకంటే నాకు ఎంత ఇంపార్టెంట్ అని. ఈరోజే నేను నీకు ప్రపోజ్ చేశాను. నా మతిమరుపు గురించి నీకు బాగా తెలుసుగా. అంతేకాదు, నేను పనిలో ఉన్నప్పుడు ఏ విషయమైనా ఇట్టే మర్చిపోతూ ఉంటాను, అది ఎంత ఇంపార్టెంట్ విషయమైనా. ఎప్పుడు భయపడుతూ ఉంటాను ఇలాగా ఏదో రోజు మర్చిపోతానని. అందుకే నేను ఎప్పుడు రిస్క్ కూడా తీసుకోను. అందుకే అనిల్ని డ్రెస్ కొనడానికి పంపించాను. ఆ ఈడియట్ ఉన్నాడే, ఆ గిఫ్ట్ నాకివ్వకుండా నీ చేతికిచ్చాడు. దట్స్ ద నాట్ పాయింట్ సంజు. మన ఈ పర్సనల్ విషయానికి నువ్వు ఎలా నీ ఎంప్లాయీని పంపించగలిగావు? అర్థం కూడా చేసుకోవడం లేదు. అరే, పొరపాటు జరిగింది శిబి. పొరపాటు అయిపోయింది. సంజు పొరపాటు చేశాడు. సంజు పొరపాటు చేస్తాడు, నేను తనకి క్షమిస్తాను. మళ్ళీ పొరపాటు చేస్తాడు, మళ్ళీ క్షమిస్తాను. యు ఆర్ టేకింగ్ ఫర్ మీ గ్రాంటెడ్ సంజు. నీకొక విషయం తెలుసా? మన పెళ్లి జీవితంలో ఇదే జరుగుతోంది. ఇలాగే జరగనివ్వు. లెట్ ఇట్ బీ. ఎనీవే సంజు, నాకిప్పుడు నిద్ర వస్తోంది. నువ్వు దయచేసి వెళ్ళి డిన్నర్ చెయ్యి ప్లీజ్. శివి, ప్లీజ్ వదిలేసేయ్. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, కాంప్రమైజ్ లైఫ్ని ఇంకా కాంప్లికేట్గా మార్చేస్తుంది. తర్వాత ఏదో ఒక రోజు మనిషి తన సహనాన్ని కోల్పోతాడు. ఫ్రెండ్స్, శివానికి కూడా అదే జరిగింది. ఒకవైపు మెల్లిమెల్లిగా శివాని సంజయ్కి దూరం అయిపోయింది. అలాగే ఇంకోవైపు అనిల్కి దగ్గరైపోయింది. కానీ నిజానికి శివాని మనసులో అనిల్ కంటూ ఒక చోటుందా? లేదంటే అనిల్ కేవలం శివానికున్న ఒంటరితనాన్ని దూరం చేశాడా? నిజానికి అనిల్ శివాని జీవితంలో ఒక అందమైన గాలిలా వచ్చాడు. ఆయన రాక వల్ల శివాని జీవితంలో ఒక కొత్త మలుపు, ఒక వెలుగు వచ్చింది. దానివల్ల శివానికి ఉత్సాహం బాగా పెరిగింది. తను మళ్ళీ ఎగరాలనుకుంది. శివాని అనిల్ని ఒక మంచి ఫ్రెండ్గా చూసింది. ఎలాంటి ఫ్రెండ్ అంటే తన బాధని పంచుకునే మామూలు ఫ్రెండ్గా కాకుండా చాలా దగ్గరగా చూసింది. ఇంకా అనిల్ కూడా శివానిని అలాగే చూస్తున్నాడా? అలాగే అనిల్కి శివాని మీద ఉన్న ఫీలింగ్స్ కూడా అలాంటివేనా? అంత ప్యూర్గా ఉందా? శివానికి ఎంత ఉందో అనిల్కి అంతే ఉందా? లేక అనిల్ ఇంకేమైనా అనుకుంటున్నాడా? ఎందుకంటే అనిల్ శివాని జీవితంలోకి రాకముందు శివాని జీవితం అక్కడికక్కడే స్టక్ అయిపోయి ఉంది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా శివాని జీవితంలో ఒక కొత్త సంతోషం వచ్చింది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇదే సంతోషం భవిష్యత్తులో వచ్చే చాలా పెద్ద తుఫాన్ అయి ఉంటుందా? రండి చూద్దాం.
సో నువ్వు నన్ను ఇంకా ఎలా ఎలా విజువలైజ్ చేసావు? నాకు నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఏంటంటే నేను ఇంకా ఎలా బావుంటాను? అనిల్, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సంజు కంటే నన్ను నువ్వే ఎక్కువగా అర్థం చేసుకున్నావని. నా బాస్ గురించి అలా మాట్లాడకండి శివాని. అతనికి మీరంటే ఇష్టం. హలో, మీ బాస్ నువ్వు మరి అంత డిఫెండ్ చెయ్యకు. మీ బాస్కే నేను బాస్ని, ఇండైరెక్ట్ గా కూడా నీకు కూడా బాస్ని. ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా మీరు నాకు బాసే. మీరు నా బాస్ కి బాస్ కాబట్టి మీరు నాకు సూపర్ బాస్ అవుతారు. ఒక సెల్ఫీ తీసుకుందాం శివాని. వద్దు, నా డ్రెస్ బాలేదు. అయినా అందంగానే ఉన్నావు కదా. అంటే అంటే అద్భుతంగా ఉన్నావు, అందంగా ఉన్నావు అంటున్నాను. అందంగా ఉన్నానా అద్భుతంగా ఉన్నానా ఏదో డిసైడ్ చెయ్యి. అంటే అద్భుతంగా అందంగా ఉన్నావు. నేను కనీసం లిప్స్టిక్ కూడా పెట్టుకోలేదు. వద్దు ప్లీజ్. అరే అసలు మీలాంటి వాళ్ళకి లిప్స్టిక్ అవసరమా చెప్పండి. న్యాచురల్ బ్యూటీ, మీరు న్యాచురల్ బ్యూటీ. నువ్వు మరీ నాటివి. మగవాళ్ళంతా ఇంతే, వాళ్ళకి నచ్చిందే చేయాలనుకుంటారు. సెల్ఫీ తీసుకుందామా? చూపించు. నీకు తెలుసా, నా లైఫ్ నిజంగా సాడ్, కానీ నువ్వు దాన్ని మార్చేస్తున్నావు. వావ్. మీరు నవ్వుతుంటే చూడడానికి చాలా బాగుంది. మేక్స్ మీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అయితే నువ్వు నన్ను జీవితాంతం సంతోష పెట్టాల్సి ఉంటుంది. ఆ? ఖచ్చితంగా మీ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఏదైనా చేస్తాను, ప్రామిస్. చూద్దాం, ఊరికే మాటలేనా లేదా ఏమైనా చేస్తావా అని. ఒకసారి నన్ను ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయను. ప్రూవ్ ఇట్. మేక్ మీ హ్యాపీ, మేక్ మీ లవ్. ఏదో ఒకటి చేసి ఆ నిమిషాన్ని మర్చిపోకుండా చెయ్యి. అంతేనా? ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడు నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడేమనేవాడు తెలుసా? అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, అది ఇది అని అనేవాడు. కానీ నాకు రే నువ్వు సరిగ్గా మాట్లాడరా బాబు అనేవాడిని. వాడు ఇప్పుడు పాన్ పరాగ్ తీసుకుని సరే నచ్చలేదా వేరే చేస్తాను, డాన్స్ ఆడతాను. బోరింగ్. అలాగా? ఇప్పుడు చూడు. సరే నేనే వస్తా. నాకు ఓ ఓ ఓ ఓ గాడ్. బాగా కాలిందా? ఒక పంచి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు నేను చెప్పాను కదా అక్కడే ఉండమని. పద, హాల్లోకి వెళ్దాం. స్టాప్ ఇట్ అనిల్. ఏం చేస్తున్నావు?
అనిల్ నాకు కోపం వస్తోంది. అనిల్ అనిల్ నువ్వు ఏం చేస్తున్నావు? అనిల్ ఒకవేళ ఇది ప్రాంక్ అయితే దయచేసి ఆపు. నాకు అస్సలు నచ్చలేదు. అనిల్ గెటప్. అనిల్ గెటప్. పైకి లే, ఇక్కడి నుంచి వెళ్ళు. అనిల్ అనిల్ ప్లీజ్ లేకు, బయటికి వెళ్ళు. అనిల్ దయచేసి పైకి లే. అనిల్ ప్లీజ్. లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. అనిల్ నీకు పిచ్చి పట్టిందా? ఐ లవ్ యూ. అనిల్ ప్లీజ్ స్టాప్ దిస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. షట్ అప్ అనిల్. లవ్ యూ శివాని. షట్ అప్. అనిల్ ప్లీజ్ స్టాప్ ఇట్. లవ్ యూ. అనిల్ నాకు నిజంగా చాలా భయంగా ఉంది, ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అనిల్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఐ లవ్ యూ. అనిల్ 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 ప్లీజ్ స్టాప్ ఇట్. అనిల్ అనిల్ ప్లీజ్. ఐ లవ్ యూ శివాని. ఐ నీడ్ యూ. నీకు నేను కావాలని నాకు బాగా తెలుసు. నో అనిల్, నో, అలాంటిదేం లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అనిల్ ప్లీజ్. అనిల్ నాకు చాలా నెప్పెడుతోంది. అనిల్ ఓకే, మిగతా పని ఆఫీస్లో చూసుకుందాం. ఓకే ఈ సార్. రోజు ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది. లెట్స్ గో. ఓకే సార్. సార్ కానీ నాకు ఆ ఆఫీస్లో కొంచెం ఎర్లీగా లీవ్ ఇస్తే మ్యామ్తో ఒక ముఖ్యమైన పని చేసి పెట్టాలి. ఏమిటా పని? యాక్చువల్లీ మ్యామ్కి ఫేవరెట్ ఫ్లేవర్ పాస్తా మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు. సో దానికోసం వెతకాలి. ఏంటవి శివాని? దట్ వన్ హాట్ చిల్లీస్ నీ ఫేవరెటా ఏంటి? అదే. మరి నాతో ఎందుకు చెప్పలేదు? సరే, ఓ పని చేయి. నువ్వు మధ్యన బ్రేక్ తీసుకుని మేడం పని పూర్తి చేయి. ఎస్ సార్. సరే, షూర్. బయలుదేరు. ఈరోజు రాత్రి మనం ఇద్దరం కలిసి నీ ఫేవరెట్ పాస్తా తిందాం. వీ హ్యావ్ టు స్టాప్ దిస్ అనిల్. ఇది కరెక్ట్ కాదు. కరెక్టా తప్ప అని ఆలోచించేంత దూరంలో లేవు మనం. నువ్వు లేకుండా నేను ఉండలేను. కానీ నేను ఇద్దరితో జీవించలేను. నా భర్తనే మోసం చేయమంటావా? అయితే అతనికి డివోర్స్ ఇచ్చేసాయి, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి ఆటలుగా ఉందా? చిన్నపిల్లల ఆటలు అనుకుంటున్నావా? పెళ్లి చేసుకోవడం, డివోర్స్ తీసుకోవడం. మరి నాతో ఏం జరిగిందో అది మాత్రం పిల్లల ఆట.
శివని అతనితో నువ్వు సంతోషంగా లేవు. నువ్వు నాతో ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉంటావు. ఎలాగో మనమిద్దరం కలిసి దట్ వాస్ ఎ మిస్టేక్. మిస్టేక్. ఎస్, మిస్టేక్. అది ఒక తప్పు. ఆ తప్పుని మనం సర్దిద్దుకోవడానికి ఒకటే మార్గం, మళ్ళీ దాన్ని చేయకుండా ఉండడమే. అది నీ మిస్టేక్ అవుతుందేమో శివాని. నేనైతే అది లవ్ అనే అంటాను. అంత ఈజీగా ఇలాంటివి నేను వదులుకోను. లవ్ అంటే 2 సైడ్లు ఉండాలి, ఇట్స్ జస్ట్ వన్ సైడెడ్. శివాని, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, కానీ యాక్సెప్ట్ చేయడం లేదంతే. నువ్వు భయపడుతున్నావు. దీని మీద ఇంకా నేను ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. మంచి ఏంటంటే మనం కలుసుకోకపోవడమే, స్పెషల్గా ఒంటరిగా. షోల్డర్స్ ఇలా ఇలా ముందుకు తీసుకురా. అంతే, వెరీ నైస్. దిస్ వన్, వెరీ గుడ్. హలో సార్. హలో మ్యామ్. అరే అనిల్, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు లీవ్ కదా? అంటే సార్, మ్యామ్ ఏదో ముఖ్యమైన పని ఉందని నన్ను పిలిచారు. రియలీ? నువ్వు పిలిచావా ఏంటి? ఆ, 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 ఇప్పుడు దాని అవసరం లేదు. ఓ అనిల్, నేను చెప్పడమే మర్చిపోయాను, ఆ పని పూర్తయిపోయింది. సరే, రేపు ఆఫీసులో కలుద్దాం. అనిల్, రేపు ఆఫీసులో కలుద్దాం. ఓకే సార్, ఓకే. చెయ్యి ముందుకు తీసుకురా. వెరీ నైస్. నువ్వు ఇలా ఎలా చేయగలుగుతున్నావు? నా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే నువ్వు ఇంటికి వచ్చేసావు. మనం మళ్ళీ ఒంటరిగా కలవద్దని ముందే చెప్పాను కదా. ఇట్స్ ఓవర్. శివని, నాకు నిన్ను చూడాలనిపించింది. ఐ రియలీ లవ్ యూ. ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ. నేను లేకుండా జీవించే తీరాలి. దీన్ని బాగా గుర్తుంచుకో. నీ వల్ల మన అందరి లైఫ్లు కాంప్లికేట్ అయిపోతాయి. అరే, నువ్వే కాంప్లికేట్ చేస్తున్నావు. ఆ సంజుని వదిలేయచ్చు కదా. యూ డిజర్వ్ మీ. నీకు కావాల్సిన వాళ్ళు నిన్ను ప్రేమించాలి, నీతో టైం స్పెండ్ చేయాలి, నిన్ను కేర్ చేయాలి, జస్ట్ లైక్ మీ. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నువ్వు ఇలాగే ఉంటే నిన్ను బాధ పెట్టుకోవడమే కదా అందరినీ బాధ పెడతావు. అనిల్, ఐఎమ్ బెగ్గింగ్ యూ, ప్లీజ్ ప్లీజ్ దయచేసి నాకు ఫోన్ చేయకు, మళ్ళీ నన్ను కలవకు. ఇట్స్ ఓవర్ అనిల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హలో హలో శివాని. ఏంటిది? Shivani, pick up the phone. Pick up the fucking phone. Pick up the phone. ఇలా చూడు. అనిల్ని ఇంకెప్పుడు ఇంటికి పిలవకు. ఏమైంది? నీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించాడా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. హీఈస్ అ వెరీ గుడ్ కిడ్. విషయం ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ చేయకుండా ఉండడమే తనకి మంచిది. నాకు పర్సనల్ పనులు చేయించుకోవడం ఇష్టం ఉండదు. సరే మేడం, ఇకపై నేను పిలవనులేండి. చెప్పు, ఇంకా ఏదైనా ఉందా? అరే, తనున్నాడు. అయితే ఏంటి?
నేను నా పెళ్ళానికే ముద్దు పెడుతున్నాను, ఇంకెవరికి కాదుగా. ఎస్. హాయ్, ఎంత అందంగా ఉన్నావే నువ్వు. నా కోసం వెయిట్ చేసి ఉండాల్సిందే. నీకోసం వెయిట్ చేస్తే తెల్లారిపోతుంది. ఈ టైంలో అనిల్ కాల్ చేస్తున్నాడా? అనిల్ చెప్పు, ఏంటి ఈ టైంలో? సార్ అంటే మ్యామ్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఆవిడే నన్ను కాల్ చేయమని చెప్పారు. ఫోన్ తనకి ఇస్తారా సార్? అలాగా, ఒక నిమిషం ఆగు. అనిల్ ఏదో నీతో మాట్లాడాలంట. నువ్వేమో వాడి ఇంటికి రావడం ఇష్టం లేదంటున్నావు. మీరిద్దరూ నా వెనక ఏం ప్లాన్ చేస్తున్నారేంటి? సరే, వాడితో మాట్లాడు. హలో. నువ్వెందుకు నన్ను బ్లాక్ చేశావు? నువ్వు చేసేదేం బాలేదు శివాని. యు ఆర్ పిస్సింగ్ మీ ఆఫ్ నౌ. లేదు లేదు, ఇప్పుడు దాని అవసరం లేదు. శివాని, నువ్వు కనుక నన్ను కలవకపోతే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటాను. అంటే సూసైడ్ లాంటిది. లేదు లేదు, అలా చెయ్యకు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఆ సంజయ్ నీ పక్కనే ఉన్నాడని తెలుసు. ఇప్పుడు నువ్వేమీ మాట్లాడలేకపోతున్నావు. రేపు నిన్ను కలవడానికి వస్తాను. అప్పుడు నువ్వు చెప్పే సమాధానం చాలా ముఖ్యం. రేపు సాయంత్రం సంజయ్ మీటింగ్కి వెళ్తాడు. ఆ టైంలో వచ్చి నేను కలుస్తాను. రేపే మన ఆఖరి మీటింగ్ అవుతుంది. ఓకే ఓకే. ఓకే, రేపు సాయంత్రం నా కోసం వెయిట్ చేయి. మనం కలిసి ఆఖరిసారి అదే అవుతుంది. హాయ్ బేబీ. హౌ ఆర్ యూ? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక నుంచి మనం ఎప్పటికీ కలవం. ఇది లాస్ట్ మీటింగ్ కదా. నీ చేతి కాఫీ తాగి వెళ్ళిపోతాను. సరే, పర్లేదులే, నేనే పెట్టిస్తాను. ఆగు. చూడు అనిల్, ఈ విషయాన్ని ఇక్కడే ముగించేస్తే మంచిది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నేను వింటున్నాను. ఐ లవ్ యూ శివాని. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఆ సంజు గురించి నువ్వు పట్టించుకోవద్దు, నేను చూసుకుంటాను. యాక్సెప్ట్ ఇట్ దట్ యు లవ్ మీ. ఇది నీ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే.
నేను నిన్ను లవ్ చేయడం లేదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. నీ మీద నాకు ద్వేషం మాత్రమే ఉంది. నీ మొహం చూస్తే నాకు అస్సలు నచ్చదు. అసలు నీకు తెలుసా, రాను రా నేను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నేను ఒప్పుకుంటున్నాను. దేర్ వాజ్ ఎ టైమ్, నాకు వీక్ మూమెంట్ వచ్చింది. నేను నీతో తప్పు చేశాను. ఎస్, ఐ హ్యాడ్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ యూ. అలాగే నువ్వు కూడా నన్ను యూజ్ చేసుకున్నావు. నువ్వు నా వీక్ మూమెంట్ని వాడుకున్నావు, నా ఫీలింగ్స్ని నన్ను వాడుకున్నావు. ఇంతకుముందు నేను అనుకుంటూ ఉండేదని, ఒకవేళ తప్పు నేనే చేశానేమోనని, నేనే నీ లైఫ్ని కాంప్లికేట్ చేశానని. కానీ కాదు, అలాంటిదేం లేదు. నీ అమాయకపు ముఖం కేవలం గేమ్ మాత్రమేనని, దీని వెనకాల ఒక రాక్షసుడు దాక్కున్నాడు. ఆ రాక్షసుడు ఇప్పుడు నాకు కనబడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. నీకు తెలుసా, దాట్స్ వై ఐ లవ్ యూ. నువ్వు ఎంత స్మార్టో తెలుసా. నా నిజ స్వరూపాన్ని బయట పెట్టేశావు. కూర్చో బేబీ, కూర్చో. కాలు నొప్పి పుడుతుందేమో. మనకి రోజంతా టైం ఉంది. ఓ విషయం చెప్పనా, నన్ను మోసం చేసిన అమ్మాయిల్లో నువ్వు మొదటి దానివేం కాదు. కానీ ఒక్క విషయం నాకు బాగా నచ్చింది. వాళ్ళందరిలో కన్నా నువ్వు చాలా స్మార్ట్. నేను వాళ్ళతో అన్నీ చేస్తాను, కానీ చివరికి నన్ను మోసం చేసి వెళ్ళిపోతారు. నువ్వు కూడా అలాగే నన్ను వదిలేసావు. నేను నీకు ఆ సుఖాన్ని ఇవ్వలేకపోతున్నానా ఏంటి? నువ్వే చెప్పు. నేను నీకోసం అన్నీ చేశాను. నువ్వింత నీచంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా నీచుడివి. సంజుకి నేను తన భార్యతో ఏమేం చేశానో తను తెలుసుకున్న తర్వాత తన మోహం చూడాలని ఉంది. నీకు విషయం తెలుసా, ఒకరోజు అతని ఆఫీస్లో నన్ను అందరి ముందు బాగా అవమానించాడు. నేను తన బానిసను కాబట్టి సైలెంట్గా ఉండిపోయాను. ఏం పర్వాలేదు, టైం వచ్చినప్పుడు రిటర్న్ ఇవ్వచ్చు అనుకున్నాను. ఈరోజు ఆ టైం వచ్చింది. నువ్వు ఇదంతా సంజు మీద పగ తీర్చుకోవడానికి చేశావా? ఓ, నువ్వు నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకు బేబీ. ఇందాకే చెప్పాను కదా, నాకు తెలిసిన అమ్మాయిలందరికన్నా నువ్వు చాలా స్మార్ట్ అని. ఒక నిమిషం ఉండు, ఐ విల్ షో యూ సంథింగ్. సి, నీకు తెలుసా, చంపడం కూడా ఒక ఆర్టే. చంపే ముందు నేను ప్రాపర్గా రాత్రంతా ప్లాన్ చేస్తాను. చంపుతుంటే భలే జాలీగా ఉంటుంది. అరుపులు భలే ఉంటాయి. గట్టి గట్టిగా అరుస్తుంది. నీకు కూడా అదే విధంగా ప్లాన్ చేశాను. రాత్రంతా ప్లాన్ చేశాను. నేను మొత్తం రాశాను. ఏం చేయబోతున్నానో స్టెప్ బై స్టెప్ బోర్డు మీద వేశాను. చాలా స్కెచెస్ కూడా చేశాను అనుకో. నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను కుక్కని కొట్టినట్టు కొడుతుంది. చిన్నప్పుడే చాలా తన్నులు తిన్నాను. నేను ఒక అమ్మాయిని చంపేశానన్న విషయం అమ్మకి తెలిసింది. అమ్మ పోలీసులకి చెప్దామని వెళ్ళింది. కానీ ఆ రోజు తను ఆపేశాను. రాత్రంతా బాగా ఆలోచించి మరుసటి రోజు
స్కెచ్ చేసి లేపేశాను. ఇదిగో ఈ కత్తితోనే. పర్లేదే, నువ్వు స్మార్ట్ మాత్రమే కాదు, ఫాస్ట్ కూడా. బెడ్రూమ్కి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. రిలాక్స్. స్టిల్ ఐ లవ్ యూ. నీకోసం చాలా బాగా ప్లాన్ చేశాను. See, that's why I don't like you girls. నేను ఏదైనా తప్పు చేశానా? వాట్ డూ యూ థింక్? వాట్? నువ్వు ఎంత అమాయకుడివి. నేనెంత అమాయకురాల్ని. నువ్వు నన్ను ఎంత పిచ్చి వాళ్ళ ప్రేమిస్తున్నావు, కానీ నాకు నీ ప్రేమ కనపడనే లేదు. నేను గుడ్డిదాన్ని అయిపోయాను సంజు ప్రేమలో. తెలుసా, ఇంత ప్రేమని నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత ప్రేమ. నా జీవితం మొత్తాన్ని మిగతా వాళ్ళకి త్యాగం చేశాను. నా టైం, నా అంబిషన్స్ అన్నిటినీ. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. దే యూస్డ్ మీ. నాకు అవసరమైనప్పుడు ఎవ్వరూ రాలేదు. నువ్వొచ్చావు. నా తాళి కట్టిన భర్త సంజు. సంజు కోసం నేను ఏమేమి త్యాగం చేయలేదో చెప్పు. నా సంతోషాలు, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా అంబిషన్స్ని అన్నిటినీ మర్చిపోయాను. కానీ తను నన్నే మర్చిపోయాడు. కానీ ఇప్పుడు తెలుసా, నువ్వు వచ్చిన తర్వాత ఏమనిపిస్తోందంటే ఈ ప్రేమ ఎప్పుడూ నాకు దక్కలేదు. నువ్వు నాకు ప్రేమించడం నేర్పించావు, నాకు నవ్వడం నేర్పించావు, సెల్ఫ్ లవ్ని నేర్పించావు. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు మిగతా అమ్మాయిలా కాదని చెప్పాను కదా. ఇలా చూడని ఇక కంప్లైంట్ చేయడానికి నీకు అవకాశమే ఇవ్వను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తానంటే ఎంతగా అంటే పిచ్చిదానిలా, అందరికంటే ఎక్కువగా. నువ్వే అలసిపోతావు, నేను కాదు. You think you're smart? You're trying to play mind games with me? నేను చెప్పింది అర్థం కాలేదా ఇడియట్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నీ మీద మళ్ళీ ప్రేమ కలిగింది, అనిల్ మీద.
నన్ను ప్రేమించే వాళ్ళ కళ్ళలో ఇంత ప్రేమని చూడడం ఇదే మొదటిసారి. ఎవరైనా ఆలోచించుంటారా అమాయకంగా ఉండే ఒక అబ్బాయి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తాడని? అలాగే తనకి ఇంత చిన్న వయసులోనే ఈ గతి పట్టింది. బహుశా సంజయ్ సమయానికి రాకపోయి ఉంటే శివాని పరిస్థితి ఏమయ్యేది? ఇంకా నయం, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా శివాని తన ప్రెసెంట్ ఆఫ్ మైండ్ని చూపించింది. అలాగే తన తెలివిని ఉపయోగించి అనిల్కి తెలియకుండా తన టైంకి సంజయ్కి ఫోన్ చేసింది. అలాగే సంజయ్ అక్కడికి వచ్చేంత వరకు ఎంతో తెలివిగా తను అనిల్తో మాటలు కలిపి అక్కడే కూర్చోబెట్టింది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ప్రశ్న ఇదే: ఈ తప్పుని జరగకుండా ఆపుండగలమా? అందుకు అవకాశం ఉందా? అలాగే ఈ నేరం చేసిన అసలైన నేరస్తుడు ఎవరు? అనిలా? తనకి ఈ వయసులో సరైన గైడెన్స్ ఉంటుంటే బహుశా ఇలాంటి తప్పుడు మార్గంలోకి తను వచ్చుండేవాడే కాదు. ముఖ్యంగా తనకుండే టాలెంట్ వల్ల ఈ రోజు రెస్పెక్టబుల్ లైఫ్లో ఉంటుండేవాడు. ఒకవేళ సంజయ్ ఈ విషయాన్ని అర్థం చేసుకునుంటే జీవితంలో నిజమైన సంతోషం ఎప్పటికీ డబ్బు వల్ల రాదు. జీవితంలో నిజమైన సంతోషం వాళ్ళ చుట్టాల దగ్గర ఉంది, వాళ్ళ ప్రేమ వల్ల ఉంది. సంజయ్ తన బిజినెస్కి ఇచ్చే టైముని కనీసం కొంచెం టైమునైనా శివానికి ఇచ్చుంటే గనక ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. లేకపోతే శివాని తన పరిస్థితికి తగినట్టు మారడానికి బదులుగా తన మనసులో ఉన్న మాటని, తనలో ఉన్న ఫీలింగ్స్ని సంజయ్కి చెప్పుంటే గనక ఒకవేళ ఖచ్చితంగా సొల్యూషన్ దొరికేది. కానీ ఇప్పుడు శివాని ఇంకా సంజయ్ మధ్య అదే నమ్మకం, అదే ప్రేమ ఉంటుందంటారా? లేక వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందా? ఫ్రెండ్స్, ఒక్కో కథలోనూ నేర్చుకోవడానికి ఒక్కో విషయం ఉంటుంది. అలాగే ఈరోజు జరిగిన కథలో ఈ విషయం మనకి అర్థమవుతుంది. మనం మన జీవితంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అస్సలు అవ్వకూడదు. ఒకవేళ అదే గనక జరిగితే, మన మనసులో కష్టం, బాధ ఉంటే మనం సరైన టైముకి సరైన మార్గంలో మన మనసులో ఉన్న బాధని, ఫీలింగ్స్ని
ఎదుట వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్తేనే సమయానికి ఎదుట వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, సరిదిద్దుకుంటారు. ఈరోజు మేము మీకు చెప్పిన కథ మీకు నచ్చుతుందని నమ్ముతున్నాం. మళ్ళీ ఇంకో కొత్త కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నమస్కారం.